హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అమూల్యమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే యేసు ప్రభువారు కొండ మీదకెక్కి కూర్చున్నారు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగారండి. ఏమని అంటే, చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఆయన మాట్లాడుతూ 11వ వచనంలో ఆయన ఏమన్నారంటే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు లేదా అదృష్టవంతులు అంటే. ఎవరు ఆశీర్వదించబడిన వారు, ఎవరు అదృష్టవంతులయ్యా అంటే అక్కడ ఏమని రాయబడిందంటే, ఎవరైతే నా నిమిత్తము నిందించబడతారో, ఎవరైతే హింసించబడతారో, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూడండి, దేవుని నిమిత్తం ఏ వ్యక్తి అయితే నిందించబడతాడో, చూడండి, ఒక వ్యక్తి మందిరానికి వెళుతూ ఉంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలామంది నిందిస్తూ ఉంటారు. మీ మొఖాన బొట్టు లేదు అని నిందించే వాళ్ళు ఉంటారు. మీకు అవి లేవు ఇవి లేవు అని నిందించే వాళ్ళు ఉంటారు. ఇందులో నుండి అందులోకి దిగిపోయావా అని అడిగేవాళ్ళు ఉంటారు. అవమానపరిచే వాళ్ళు కూడా ఉంటారండి. చూడండి, దేవుని నిమిత్తం ఎవరైనా మనల్ని నిందిస్తే మనం ధన్యులమంట. ఆయన కొరకు నింద పడటం కూడా మనకు ధన్యతేనండి. బైబిల్ అదే చెప్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి. చెప్పండి, రెండోది ఏం చేస్తారయ్యా అంటే, వాళ్ళు మాటలతో హింసిస్తారు, చాతలతో హింసిస్తారు, బాధ పెడతారు, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు అవమానపరుస్తారు. ఇంకో విషయం ఏంటంటే, అబద్ధముగా చెడ్డ మాటలు కూడా మాట్లాడతారంట. లేదు, అది జరగలేదు, జరిగిందని అబద్ధాలు ఆడతారు, చెడ్డ మాటలు కూడా పలుకుతారండి. చూడండి, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుని నిమిత్తం అండి ఎన్ని నిందలు వచ్చినా మనకు మంచిదే. నిందలు వస్తే మంచిదే అని అమ్మగారు చెప్పారు. మనం ఏమైనా చేయొచ్చు, ఎవరైనా ఏదైనా అంటే మనకు మంచిదే అనుకోబాకండి. మనం ఏ పాపం చేయకుండా, ఏ తప్పు చేయకుండా, దేవుని మందిరానికి వస్తూ నీతిగా బ్రతుకుతూ పరిశుద్ధంగా బ్రతుకుతూ ఎవరైనా మనల్ని ఏదైనా అంటే అది నిందండి. చాలామంది ఏం చేస్తున్నారంటే, పాపంలో ఉంటూ కూడా మందిరానికి వస్తూ నువ్వు పాపంలో ఉన్నావు, ఈ వ్యక్తి ఇలా ఉంది అని ఎవరన్నా అంటే నన్ను నిందించారు అమ్మగారు అంటున్నారు. అది కాదండి. నింద అంటే లేనిపోయిని చెప్పటం నిందలండి. నువ్వు నిజంగానే పాపంలో ఉంటే అది పాపి అని చెప్తే అది నింద కాదండి. అది నింద కాదు. మనం పరిశుద్ధంగా బ్రతికినా, మనం యథార్థంగా బ్రతికినా లేనిపోయిన మాటలతో మనల్ని బాధిస్తారే, వాటిని నిందలు అంటారు. ఈనాడు చాలామందికి నింద అంటే ఏంటో తెలియదు. చేసిన తప్పును నువ్వు తప్పు చేసావమ్మా అంటే అది నింద అంటున్నారు. అట్లా కాదండి. ఏ తప్పు చేయకపోయినా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఏ పాపం చేయకుండా ప్రభువుని నమ్ముకొని మందిరానికి వస్తూ ఉంటే లేనిపోయిన మాటలు, అబద్ధముగా చెడ్డ మాటలల్లా నీ మీద పలికితే అది నింద అవుతుంది. చూడండి, ఎవరైనా నిన్ను నిందించినా హింసించినా
హింసించే వాళ్ళు కూడా ఉంటారండి. ఇప్పుడు భార్య యేసు ప్రభువుని నమ్ముకుందనుకోండి, భర్తలు చాలామంది హింసించే వాళ్ళు ఉంటారు, బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, అడ్డగించే వాళ్ళు ఉంటారు, దెబ్బలాడే వాళ్ళు ఉంటారండి. హింసిస్తూ ఉంటారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, మాటలతో బాధ పెడతా ఉంటారు. కొంతమంది అయితే తిండి పెట్టకుండా బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, బట్టలు కొని పెట్టకుండా బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా మీకు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని బైబిల్ తెలియజేస్తుంది. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎవరివైనా సరే, నీ కుటుంబంలో నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నీకు వచ్చిన ఎన్ని నిందలైనా, ఎన్ని హింసలైనా, ఎన్ని అబద్ధపు చెడ్డ మాటలైనా, ఎవరు నిన్ను ఏమంటున్నా ఏమీ బాధపడద్దు. బైబిల్ చెప్తుంది అలాగ నువ్వు ఉన్నప్పుడు నువ్వు ధన్యుడివి, ధన్యురాలువి అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు వారు అంటున్నారు, జనులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. హల్లెలూయా. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎందుకంటే నువ్వు ఏ నింద పడినా దేవుని కొరకు పడుతున్నావు కాబట్టి, ఇక్కడ నువ్వు బాధపడ్డా పరలోకంలో మీకు ఫలము అధికము చేస్తానని ప్రభు అంటున్నాడు. నువ్వు నిత్యత్వానికి వెళ్ళినప్పుడు, ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ నీ స్థానం కొంచెం పెరుగుతుంది, నీ ఫలం అధికమవుతుంది, అధికమైన ఆశీర్వాదాన్ని నువ్వు దేవుని దగ్గర పొందుకుంటావు. బైబిల్ అదే చెప్తుంది, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఎలాగున వారు మీ పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు. చూడండి, చాలామంది యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటే వారిని హింసించిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మీరు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుని నిమిత్తం నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అయినా సరే భయపడొద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా మనకు మేలేనండి. బైబిల్ చెప్తుంది ఎన్ని శ్రమలు వచ్చినా మనకు మేలే. అసలు శ్రమలు సహిస్తేనే మనం క్రైస్తవులు అండి. బైబిల్లో ఆ మాట కూడా వ్రాయబడి ఉంటుంది. ఎవరైనా శోధనలు సహించాల్సిందే, శోధన సహించువాడు ధన్యుడని కూడా రాసి ఉంటుంది. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వాటన్నిటిని సహించాలి. దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు నిలబడితేనే దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. నిజంగా అధికమైన ఫలం మనం పొందాలి అంటే దేవుని నిమిత్తం వచ్చిన నిందైనా, హింసైనా, అబద్ధంగా పలికే చెడ్డ మాటలైనా మనకు మంచిదే. ఏదైనా సరే మనకు అధికమైన ఆశీర్వాదం. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు నిందించబడుతూ ఉన్నావా, హింసించబడుతూ ఉన్నావా, నీ మీద లేనిపోయిన అబద్ధాలు చెప్తూ ఉన్నారా, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారా నిన్ను గురించి, అయితే బాధపడద్దు, దిగులు పడద్దు, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. పరలోకంలో దేవుడు మీ ఫలం అధికం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య, మీకు సాక్షులుగా ఉండాలి అంటే మేమేం చేయాలో చాలా విషయాలు మాకు నేర్పించుకుంటూ వస్తున్నారయ్యా. నిజమే, మీ నిమిత్తం మాకు నిందలు వచ్చినా, హింస కలిగిన, అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అని లేఖనం మాకు తెలియచేస్తుంది. పరలోకమందు మీ ఫలం అధికమగును, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని మీరు మాట్లాడారు. ఈ మాటలన్నిటి కొరకు మీకు వందనాలయ్యా. ఈ వాక్యాన్ని మేము వింటూ ఉండగా ఎంతమంది నిందించబడుతూ ఉన్నారో, హింసించబడుతూ ఉన్నారో, చెడ్డ మాటలతో ఎంతమంది బాధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ ఓదార్చండి, ధైర్యపరచండి. ఉదయకాలపు ఆశీర్వాదాలు అందరికీ దయచేయండి. ఈరోజంతా పిల్లల ప్రయాణాల్లో, పనిబాట్లలో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా మీరు కాపాడండి. నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి మీరు దయచేయండి. ఈరోజంతా మీ క్షేమాన్ని అనుగ్రహించండి. పిల్లలు డ్యూటీలకు వెళ్తుండగా కాపాడండి, ఉద్యోగాలకు వెళ్తుండగా మీరు కాపాడండి, స్కూల్కి కాలేజీలకు వెళ్తుండగా మీరు కాపాడండి, కూలి పనులు చేసుకుంటున్న పిల్లలందరినీ మీరు కాపాడండి, మంచి వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులందరినీ కూడా మీరు కాపాడి దీవించండి. ఉదయకాలపు ఆశీర్వాదాలు అందరికీ మీరు దయచేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.
తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.